హాయ్ అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి దేవి నమః. అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ నా వీడియో చూస్తున్నారని వారందరికీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పంచమి రోజున వారాహి పూజ. ఈ 12 నామాలను మర్చిపోవద్దు. పంచమి రోజున వారాహి పూజను మర్చిపోవద్దు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. సాధారణంగా వారాహి పూజను సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమానికి తర్వాత చేయాలి. దేవి పూజకు రాత్రిపూట ప్రశస్తమైనది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఏమని పూజించడం చాలా మంచిది. నేడు రక్షా పంచమి నాడు పాములకు, ఇతర అడవి జంతువులకు చిన్న చిన్న నైవేద్యాలు సమర్పించడం చాలా మంచిది. ఇలా చేస్తే కోరిన కోరికలను ఆమె తప్పకుండా నెరవేరుస్తుంది. అలాగే వారాహీదేవి సప్త మాతృకలలో ఒకరు. అలాగే దశ మహావిద్యాలలో కూడా ఈమెను కొలుస్తారు. లక్ష్మీ స్వరూపంగా వారాహిని భావిస్తారు. వారాహీదేవి లలిత పరాభట్టారిక సేనని. లలిత యొక్క రథ, గద, తురగ, సైన్య బలాలన్నీ వారాహీదేవి ఆధీనంలో ఉంటాయి. అందుకే ఈమెను దండనాథ అంటారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వారాహి ముఖంతో, అష్టభుజాలతో, శంఖ చక్రహల నాగలి, ముసల రోకలి, పాశ అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. ఈమె ఉగ్రంగా కనిపించినప్పటికీ కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి, ముఖ్య ప్రాణరక్షిణి. ఈమెపై హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవి. రోజు వీటిని 11 సార్లు పఠిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి సమస్యలున్నా తీరిపోతాయి. ఆ 12 నామాలు వచ్చేసి పంచమి, దండనాథ, సాంకేత, సమయేశ్వరి, సమయ సాంకేత, వారాహి, పోత్రిని, వార్తాళి, శివ, మహాసేన, అగ్నిచక్రేశ్వరి, ఆరిగ్ని.